ఒక జాతిని తప్పు పట్టడం తప్పు అంటున్నాను. వీళ్ళు మాత్రమే 100% కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా మెజారిటీ ఆఫ్ పీపుల్ అతని వ్యాఖ్యలనే సమర్థిస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమర్థించే వాళ్ళందరూ శుద్ధపూసలు కాదు అంటున్నాను. వీళ్ళు ఫస్ట్ వీళ్ళల్లో కూడా సహజమైన మార్పు జరగాలి, కలగాలి కదా. సమాజం మీద ఇంపాక్ట్ పడుతుంది అని అంటే బాధపడుతున్నప్పుడు వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపించడంలో తప్పులే. ఓకే, ఒక్క నిమిషం రజనీ గారు. తప్పు లేదు అనట్లేదు. నేనే చాలా సార్లు వీడియోలు చేసి పెట్టా, అమ్మాయిలు మీరు గ్లామర్ గా ఉండండి కానీ అసహ్యంగా ఉండొద్దని నేనే ఎన్నోసార్లు నేను వీడియోలు చేశా. నేను అమ్మాయిని కాబట్టి. ఏంటి అసహ్యంగా ఉండడం ఏంటి, గ్లామర్ గా ఉండడం ఏంటి? అసహ్యంగా ఉండడం ఏంటి, గ్లామర్ గా ఉండడం ఏంటి? ఎక్కడ అసహ్యంగా ఉంటారు, ఎక్కడ గ్లామర్ గా ఉంటారు? దేర్ ఈస్ ఎ థిన్ లైన్ అండి. ఇప్పుడు సినిమా తెర మీద ఓకే ప్రొడ్యూసర్లు క్యారెక్టర్లు ఇస్తారు, వాళ్ళకి భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు వాళ్ళు గ్లామర్ గా కనిపిస్తూ ఉన్నారు. కానీ అలాగే ఈ ఓపెనింగ్ కు కెమెరాలు ఫోకస్ చేసే చోట, కానీ ఈ రీల్స్ లోకి వచ్చి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలోకి వచ్చి అలా గుడ్లుపుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంట నేను. అది చూస్తున్న వాళ్ళది కూడా తప్పే. రిపోర్ట్లు కొట్టండి, మరి మీరు ఫాలో అవ్వద్దు. సామాజిక బాధ్యతను పంచుకోవడము అంటే ఆ బేసిక్ రిపోర్ట్, ఈ పేజ్ మాకు నచ్చట్లేదని రిపోర్ట్లు కొట్టండి, ఫాలో అవ్వద్దు. అసలు మీరు ఎక్కువ సబ్స్క్రైబర్ల జోలికి అసలు మీరు వెళ్ళొద్దు. మీరే కదా న్యాయ నిర్ణేతలు. ఈ రోజు మెజారిటీ ఆఫ్ పీపుల్ శారీ కోటేస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే